నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అందున ఏపీ రాజకీయాలంటే చెప్పాల్సిన పనే లేదు. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన ఏటు విజయసాయి రెడ్డి హఠాత్తుగా తీసుకున్న కీలక నిర్ణయం రాజకీయ వర్గాలను షాక్కు గురిచేసింది. ఎంపీ విజయసాయి రెడ్డి ఢిల్లీలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్ఖడ్ను కలిసి రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు శుక్రవారం రాత్రి ఆయన బ్రేకింగ్ న్యూస్ చెప్పారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటించారు. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత వివాదాలు లేవని, పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉంటుందని పేర్కొన్నారు. 2 సార్లు రాజ్యసభ అవకాశం ఇచ్చిన జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎక్స్లో విజయసాయిరెడ్డి రాసుకొచ్చిన కామెంట్లతో రకరకాల కథనాలు బయటకు వస్తున్నాయి. తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాను, ఏ పార్టీలోనూ చేరడం లేదు, వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయటం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరూ ప్రభావితం చేయలేదు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్, నన్ను ఇంతటి ఉన్నతి స్థాయికి తీసుకువెళ్లిన భారతికి సదా కృతజ్ఞుణ్ణి అని, జగన్కి మంచి జరగాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశారన్నారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశారన్నారు. దాదాపు 9 సంవత్సరాల తనను ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చిన తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపు ఇచ్చిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా భవిష్యత్తు వ్యవసాయం అన్నారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదంటున్న విజయసాయి మాత్రం బీజేపీలో చేరతారనే ప్రచారం చాలా జోరుగా సాగుతుంది. విజయసాయి రాజీనామా ప్రకటన, ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ వర్గంలో కలకలం సృష్టిస్తున్నాయి. చాలా కాలంగా ఆయన బీజేపీలో టచ్లో ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి నుంచి ఇలాంటి ప్రకటన వెలువడటం గమనార్హం. ఈ పరిణామం వైసీపీలో తీవ్ర కలకలం రేపుతోంది. మరోవైపు విజయసాయి రాజకీయ సన్యాసం పైన విమర్శలు కూడా వస్తున్నాయి. విజయసాయిరెడ్డి రాజీనామా పైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. ఇలాంటి ఆర్థిక నేరగాళ్లు రాజకీయాల్లో ఉంటే ఆర్థిక ఉగ్రవాదులుగా మారే ప్రమాదం ఉందంటున్నారు. రాజకీయాలను అడ్డం పెట్టుకుని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లపై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. కేసుల నుంచి రక్షణ కోసమే జగన్ రెడ్డి సలహాతో సాయిరెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని విమర్శలు కూడా వస్తున్నాయి. వైసీపీలో తాజా పరిణామాలతో జగన్ రాజకీయ భవిష్యత్తుపైన అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారతారనే ప్రచారం హల్చల్ చేస్తుంది. జగన్ డిస్క్వాలిఫై అయితే వైసీపీ చుక్కాని లేని నావలా మారుతుందంటున్నారు. విజయసాయి రాజకీయాలకు గుడ్ బై చెప్పినా ఆయన రాజీనామాలపైన అనుమానాలు వస్తున్నాయి. వైసీపీ శ్రేణుల గుండెల్లో గుబులు రేగుతుంది. పార్టీ క్యాడర్ జగన్ జైలుకి వెళ్తారని, అదే జరిగితే నెంబర్ 2 ఎవరవుతారని ప్రశ్నిస్తున్నారు. పులివెందల్లో ఉప ఎన్నిక తప్పదంటున్నారు. వైసీపీలో రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు ఖాయమంటున్నారు. ఇన్నాళ్ళు వైసీపీకి, జగన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న ఆయన అక్రమాస్తుల కేసులో అప్రూవర్గా మారే అవకాశాలే మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. క్లీన్ చిట్ కోసం విజయసాయి ప్రయత్నాలు చేస్తున్నారని, అదే జరిగితే గంటల వ్యవధిలో వైఎస్ జగన్ డిస్క్వాలిఫై అవుతారని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఆయన జైలుకి వెళ్ళడం ఖాయం అని కూడా అంటున్నారు. తాజా పరిణామాలతో జగన్ జైలు ఓచలు లెక్క పెట్టడం పక్కా అంటున్నారు. తాజాగా టీడీపీ నేత జగన్ పైన పులివెందుల్లో పోటీ చేసిన బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారడం ఖాయమని, జగన్మోహన్ రెడ్డి పైన అనర్హత వేటు పట్టడం ఖాయమని, పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం తథ్యమని పేర్కొన్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అయితే ఆ సీటు ఎవరికి ఇస్తారు? వైఎస్ భారతిని రంగంలోకి దింపి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారు? ఇలాంటి చిక్కుముడులతో వైసీపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. జగన్ అరెస్టు జరిగితే పార్టీలో ఉండేదెవరు, ఊడిపోయేదెవరు? వైవి సుబ్బారెడ్డి పరిస్థితి ఏంటి? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖల మంత్రిగా వ్యవహరించిన సజ్జలే అన్నీ అవుతారా? వైసీపీలో కీలక నేతలుగా వ్యవహరించిన వారి పరిస్థితి ఏంటి? లేనిపోని సందేహాలతో వైసీపీ నేతలు ఇప్పుడు సతమతం అవుతున్నారు. వైఎస్ భారతికి రాజకీయ అనుభవం లేదు. భారతి చేతుల్లో పగ్గాలు ఇస్తే ఆమె పార్టీని అంత సమర్థవంతంగా నడపలేరని అంటున్నారు.
అటు క్యాడర్ ఇటు నేతలను సమన్వయం చేసుకోవటం ఆమెకు అంత ఈజీ కాదు. పోనీ సజ్జలకు వైసీపీ పగ్గాలు అప్పగిస్తే పార్టీని గంగలో కలపడం ఖాయం అంటున్నారు. అసలు విజయసాయి బయటికి వెళ్ళడానికి కూడా సజ్జలే కారణం అనే వాదన కూడా వినిపిస్తుంది. పార్టీ జెండా పీకేయాలని భావిస్తే మాత్రం సజ్జలకు పగ్గాలు అప్పగించండి అంటూ కొందరు నిట్టూరుస్తున్నారు. విజయమ్మ, షర్మిల మళ్ళీ వైసీపీకి దగ్గరవుతారా అని మరికొందరు అంచనా వేస్తున్నారు. అయితే తల్లి చెల్లి వైసీపీకి దగ్గరయ్యే అవకాశాలు మాత్రం లేవంటున్నారు మరికొందరు. బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కూడా బీజేపీతో టచ్లో ఉన్నారని, ఆయన కూడా పార్టీని వీడితే పరిస్థితి దారుణంగా ఉంటుందని అంటున్నారు. జగన్ అరెస్ట్ అయితే మాత్రం వైసీపీకి గడ్డు కాలమే అన్న వాదన అన్ని వైపుల నుంచి వినిపిస్తుంది. వైసీపీలో ప్రకంపనలు విజయసాయితోనే ఆగేలా లేవు. మరో రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అయోధ్య రామిరెడ్డి కీలక ప్రకటన విడుదల చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానన్నారు. వైసీపీలో టాప్ లీడర్లుగా ఉన్న విజయసాయి, అయోధ్య రామిరెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన అనుచరులు షాక్కి గురవుతున్నారు. వీరి బాటలోనే మరికొందరు వైసీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. విజయసాయికి ప్రత్యక్ష రాజకీయాలు ఏమీ తెలియదు. 2024 లోక్సభ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలయ్యారు. రాజ్యసభ ఎంపీగా ఆయన పెద్దల సభకే పరిమితం అయ్యారు. 2016 జూన్లో ఆంధ్రప్రదేశ్ నుండి వైసీపీ తరపున మొట్టమొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. మరోసారి 2022 జూన్ 22న రాజ్యసభకు ఎంపికయ్యారు. విజయసాయి పదవీ కాలం 2028 జూన్ 21 వరకు ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీకి చెందిన కీలక నేతగా మారారు. 2004 నుంచి 2009 వరకు అప్పటి సీఎం కుమారుణ్ణి ముందు పెట్టి ఏటూగా సకల పాపాలు చేశావని విమర్శించారు. గత 5 ఏళ్లు అరాచక పాలనకు, దోపిడీకి రైట్ హ్యాండ్గా నిలిచిన ఏటూ స్థానాన్ని కొనసాగించావని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కాకినాడ సెజ్, పోర్టు వ్యవహారం, దేవాదాయ శాఖ ఉద్యోగిని శాంతి వ్యవహారం విజయసాయిని ఇరుకున పెట్టాయని చెప్పాలి. పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామా చేస్తానంటే పరిహారం అయిపోతుందా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సజ్జల పెట్టే మానసిక క్షోభ వల్లే వైసీపీలో ఇమడలేక ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారనే ప్రచారం కూడా సాగుతుంది. ఇదిలా ఉంటే మరోవైపుకు విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతిని విజయసాయిరెడ్డి కోరారు. నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ విజయసాయిరెడ్డి పిటిషన్ వేశారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈలోపు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి. మరి ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.